ಪವಾಡ ಮಹಿಮೆ ಭಕ್ತರ ಕೋರಿಕೆಗಳ ಸಿಗಲಿರುವ ದೇವಸ್ಥಾನ ಗುಮ್ಮಡಗುಂಡ್ಲು ಶ್ರೀ ಮಲ್ಲಯ್ಯ ಸ್ವಾಮಿ ಶ್ರೀ ಬಲಿಜ ಮೇಡ್ ಯಲ್ಲಮ್ಮ ಶ್ರೀ ಗೊಲ್ಲಕೇತಮ್ಮ ಪ್ರಾಣ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಮಹೋತ್ಸವ ಕಾರ್ಯಕ್ರಮ ನಾಗಿರೆಡ್ಡಿಗರಿಪಲ್ಲಿ ಮಜ್ರಾ ಶ್ರೀರಾಂಪುರ ಬೈರಗಾನಪಲ್ಲಿ ಪಂಚಾಯಿತಿ ಶ್ರೀನಿವಾಸಪುರ ತಾಲೂಕು ವ್ಯಾಪ್ತಿಯ ಈ ದಿನ ದೇವರು ಪ್ರತಿಷ್ಠಾ ಮೂಲ ದೇವರುಗಳ ಹೋಮ ಅಭಿಷೇಕ ಬಲಿಹರಣ ಪೂರ್ಣಾಹುತಿ ಮಹಾಮಂಗಳಾರತಿ ತೀರ್ಥ ಪ್ರಸಾದ ವಿನಿಯೋಗ ಬಂದಿರುವ ಎಲ್ಲ ಭಕ್ತರಿಗೂ ಊಟದ ವ್ಯವಸ್ಥೆ ಹಮ್ಮಿಕೊಂಡು ವಿವಿಧ ರೀತಿಯ ಸಾಂಸ್ಕೃತಿಕ ಕಾರ್ಯಕ್ರಮ ಭಜನಾ ಎಲ್ಲ ಕಲಾ ತಂಡದವರು ಉಪಸ್ಥಿತರಿದ್ದು ಊರಿನ ಗ್ರಾಮಸ್ಥರು ಮತ್ತು ಸುತ್ತಮುತ್ತಲ ಗ್ರಾಮದ ಭಕ್ತರು ಜನಸಾಮಾನ್ಯರು ಸಹಸ್ರ ಸಂಖ್ಯೆಯಲ್ಲಿ ಭಾಗವಹಿಸಿ ಎಲ್ಲರೂ ದೇವರ ಆಶೀರ್ವಾದ ಪಡೆದರು. ಈ ದಿನ ದೇವಸ್ಥಾನದ ಗೌರವಾನ್ವಿತ ಆಡಳಿತ ಅಧಿಕಾರಿ ಪೂಜಾರಿ ವೆಂಕಟರಮಣ ಹಾಗೂ ಆಸಾದಿ ಆರ್.ಎಂ. ವೆಂಕಟನಾರಾಯಣ ಆರ್. ರೆಡ್ಡಿವಾರಿಪಲ್ಲಿ ಮತ್ತು ನಾಗಿರೆಡ್ಡಿಗಾರಿಪಲ್ಲಿ ಮಜರಾ ಶ್ರೀರಾಂಪುರ ಪೋಲು ಕುಂಟಲಪಲ್ಲಿ ಗ್ರಾಮಸ್ಥರು ಮತ್ತು ಸುತ್ತಮುತ್ತ ಗ್ರಾಮಸ್ಥರು ದೇವಸ್ಥಾನ ಪ್ರತಿಷ್ಠಾಪನೆಗೆ ಭಾಗವಹಿಸಿದ್ರು. ಹಾಗೂ ಈ ಸಮಯದಲ್ಲಿ ದೇವಸ್ಥಾನದ ಪೂಜಾರಿ ಮತ್ತು ಭಕ್ತರ ಪವಾಡ ಮಹಿಮೆ ಹಾಗೂ ಇಲ್ಲಿನ ದೇವಸ್ಥಾನದ ಪ್ರತಿಷ್ಠಾಪನೆ ಬಗ್ಗೆ ಪೂರ್ಣ ಮಾಹಿತಿಯನ್ನು ತಿಳಿಸಿದರು. ಅದೇ ರೀತಿ ದೇವಸ್ಥಾನಕ್ಕೆ ಸಹಕರಿಸಿದ ಗೌರವಾನ್ವಿತ ದಾನಿಗಳು ಹಾಗೂ ಜನಸಾಮಾನ್ಯರು ದೇವಸ್ಥಾನದ ವ್ಯವಸ್ಥಾಪಕರು ಪೂಜಾರಿ ಕುಟುಂಬದವರು ಹೃತ್ಪೂರ್ವಕ ಕೃತಜ್ಞತೆಗಳನ್ನು ವ್ಯಕ್ತಪಡಿಸಿದರು. ఇది ఈస్టుని కట్టాలని ప్లానింగ్ ఉన్నది. అదే ఆడొచ్చి దారదార బండ గన్నపాలగుండు, ఇది సూదిగుండు శుక్ల పర్వతం. ఇది కొమరవెల్లి ఏముందో సేమ్ డిటో అన్నీ ఈడ ఉంది. ఆడ దూరం పుట్టింది, ఈడ దగ్గరే పుట్టింది స్వామి. సూదిగుండు శుక్ల పర్వతం ఇది వచ్చి అది ఈస్టుని కట్టాలని ప్లానింగ్. ఆడొచ్చి దారదారు బండ దండపాలగుండు, అక్కడొచ్చి బలభద్రమానం ఫస్ట్ నేను పూజ చేస్తా ఉండింది ఆ స్థానము. వాటినాక ఇక్కడ వచ్చినాను. నాకు మూతి పక్కకు పోయి లెక్కవాయి కొట్టేసింది, ఏదో గ్రహ పట్టేసింది, ఏమేమి అనుకోండి ఎక్కడంటే చేసుకొని పోయిండ్రి. మళ్ళా ఈడ ఆ ఇప్ప నీళ్ళలో చూపించి ఆ అమ్మ నాగలమ్మ నీళ్ళలో చూపించి పైకి ఎక్కి తెచ్చుకుని బుట్ట స్వామి మాది తాలూకు వచ్చి శ్రీనివాసపురము, మాది పంచాయతీ వచ్చి కూరిగేపల్లి గ్రామ పంచాయతీ, ఆర్ రెడ్డివారిపల్లి సొంతము గ్రామము. ఇక్కడ నాగిరెడ్డి గారిపల్లి దగ్గర బైరిగానపల్లి పంచాయతీలో కొమ్మిరివెల్లి మల్లన్న స్వామి దేవస్థానము స్టార్టింగ్ కావాలంటే నేను ఆ స్వామి ఇద్దరు తోడుగా, నాకు తోడు ఆ స్వామికి తోడు నేను, ఇద్దరు రయ్యనక పొగులనక కాసుకొని మా గ్రామము ఇడిసి పెండ్లాం బిడ్డలతో అక్కడే ఇడిసి నిద్ర తక్కువైనా కూడా కష్టపడి ప్రజలతో అంత మీట్ల వాళ్ళతో అంతా ఇప్పించుకొని వచ్చి 5 రూపాయలు 10 రూపాయలు 2 రూపాయలు ఇచ్చినా కూడాకు 1 రూపాయికి కూడాకు సౌకం బట్టలకి ఇప్పించుకొని మేము దేవస్థానానికి 10 సంవత్సరాలు ఇంకా బాధపడినాం స్వామి. చాలా బాధపడినాము. గుమ్మడిగుండ్లు అంటే త్వరలే గెవిలే ఉండే. ఆ గెవుల్లో నాగలమ్మని నిలిపినాము. గెవుకు పైన మోల్డింగ్ వేసి చాలా బాధలు పడినాము. మీరు ఏమన్నా చేసి బాగా డెవలప్మెంట్కి వచ్చి ఆ మల్లన్న స్వామిని నాగలమ్మ తల్లిని అక్క దేవతలతో కాపాడాలని మీరు సౌకర్యము మీరు ఏమన్నా చేసి మాకే సౌకర్యం చేయాల తండ్రి. మేము అందరినీ అడుక్కొని చేసినాము. మా చేతిని ఇంకా వేసుకొని 1 రూపాయి కూడా పెట్టినలేదు. అబద్ధం చెప్పకూడదు తండ్రి. మీరు కూడా ఎంతో సహాయం భోజనం పెడితే మీకే సార్థకం ఉంటుంది తండ్రి. మాతో కాపాడాలప్ప. కొమ్మిరివెల్లి మల్లన్న స్వామికి నమస్కరించి మాతంతా కాపాడండి తండ్రిలారా. తల్లి మీరే, తండ్రులు మీరే, మాకెవరు దిక్కులేరు. మా తల్లి తండ్రి కాలం ఉన్నన్నాళ్ళు అమ్మ అప్ప అంటా ఉంటే ఇప్పుడు ఎవరూ లేరు. మాకు అమ్మ అప్ప తీరిపిండారు.
మాకు మల్లన్న స్వామి, మేడలమ్మ, కేతాలమ్మ, మీరు ప్రజలు అందరూ మీరే తల్లి తండ్రులని మీ మీద భారం వేసుకొని ఇక్కడ ఉన్నాము. మాకు చేతుల్లో యతనం లేదు, మేము బేదోళము, మాకు సహాయం చేయాల తండ్రి, మీ సాధ్యమైనంత. స్వామి నేను 15-20 ఏళ్ళ దాకా బాధపడుతూ ఉండా. ఈ మల్లయ్య స్వామి, వాటిని బలిజి మేడలమ్మ, గొల్లకేతమ్మ, రత్నాగిని, పద్నాలదేవి వీళ్ళు నాకు అప్పుడప్పుడు కనపడుస్తూ ఉంటారు. ఇక్కడ కట్టాలనేసి అమ్మ నాగలమ్మ, ఆ అమ్మ నాకు కనపడిసి నన్ను ఆడ నిలుపు ఆ గుంటు కింద అని చెప్పింది. పల్లె మజిరా శ్రీరామపురం పక్కలా ఉండే అట్లా గుమ్మడిగొండల మల్లయ్య స్వామి, నాగలమ్మ అక్క దేవతలు, బరిగాంపల్లి పంచాయతీ. నాకు ఎప్పుడు కట్టాలని చెప్పి చెప్తా ఉంటే నేను ఆడ ఈడ పోయి 10 రూపాయలు వేరే ఊర్ల దాకా ఆంధ్రాకి అట్లా వెళ్ళిపోయి ఇప్పించుకొని వచ్చి ఈడ కొంచెం కట్టినాను. నా తోడు రెడ్డోరపల్లి ఆగము వెంకటనారాయణ, ఆ అప్ప అర్థం తీసుకుని అర్థం నాకు ఇచ్చే ఆ అర్థంలో నేను కట్టినాను. నాకు నన్ను సహకరించిన నా భార్య అయిన అమరావతి అమ్మ ఎంతో మంచితనంగా ఇది చేసి సహకరించింది. నేను ఇంతకి చేయనాను స్వామి. ఆగదోడి శివారెడ్డి మైకి తీయించినాడు, 22,000 ఇచ్చా. పులుగుంటపల్లి మధురెడ్డి 10,000 ఇచ్చినాడు. సురేష 5,000 ఇచ్చినాడు. అన్నదానం వచ్చి డిష్ శనప్ప, బండారి శనప్ప, చంద్ర అనేసి వాళ్ళు అన్నదానానికి 22,000 ఇచ్చి అన్నదానము. మళ్ళీ భీమ ఆడ అడుక్కొని వచ్చింటే వాళ్ళు దానం ఇచ్చినారు. ఇటుకలు దానం ఇచ్చినారు. గౌనపల్లి ఇంకా ఇంకొకరు పోయి కొత్త ఒక కిటికీ తీయించినారు. వాళ్ళ పేరు శీనప్ప, పులుగుంటు కొత్తలో శీనప్ప కొడుకు కిటికీ తీయించినాడు. గౌనపల్లి ఆనంద్ వచ్చి పెయింటింగ్ అంతా వేపించేదానికి దుడ్లు ఇచ్చినాడు. ఈ దేవస్థానం సాయం అందరూ బాగుండాలా. ఈ దేవస్థానంకి ఇచ్చిన వాళ్ళు కుటుంబరాలు మంచిదిగా దేవుడు ఆఖరి సల్లదేవుని చూడాలని నా ఆశ. స్వామి ఈడ మల్లయ్య స్వామిది ఆదివారము, బుధవారము మల్లయ్య స్వామిది. కానీ సర్వదినాలు సట్టేడు పూజలు అయిపోయాయి, కానీ 2 దినాలు పెట్టుకుంటా ఉన్నాను. అక్క దేవతలది సోమవారము శుక్రవారము పెట్టుకుంటాను. ఆ 4 దినాలు తప్పి మళ్ళీ లేదో వచ్చిన వాళ్ళకి నా ధన్యవాదాలు. ఈడొచ్చిన ఈ పొద్దు శుక్రవారము ఈ ఏడుండే వచ్చిన జనాలకి నా పూర్వధన్యము. నా కొడుకు రవీంద్ర, నా కోడలు వర్ష అనే వాళ్ళు హెల్ప్ చేసి నాకు మంచి ఇది, వాళ్ళకి నా ధన్యవాదాలు.